హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ తెలంగాణలో అన్ని జిల్లాలు కంప్లీట్గా ఉగాది పండగలోపు రిలీజ్ అయిపోతాయని చెప్పాను కదండి. అలాగా అన్ని జిల్లాలకు కూడా కంప్లీట్గా రిలీజ్ అయిపోయినాయి. చాలామంది మెసేజ్లు అయితే చేశారు. వారందరికీ కూడా ఓపిక్గా ఆన్సర్ అయితే చేశానండి. నేను ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇప్పుడు ఈ జిల్లాలో పడింది అనుకోండి, నెక్స్ట్ జిల్లా వాళ్ళు మాకు ఇంకా పడలేదు అని మెసేజ్లు అయితే చేసేవారు. వారందరికీ కూడా పడతాయి కంప్లీట్గా అని చెప్పేసి పండగలోపు పడిపోతాయండి, అందరికీ ఏ జిల్లా కూడా పెండింగ్ పెట్టరు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పానండి. చాలా ఓపిక్గా అయితే చాలా వందల్లో మెసేజ్లు అయితే చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, చాలామంది అసలు ఆల్మోస్ట్ ఒక 100 మెసేజ్లో 50 మెసేజెస్ అయితే కంపల్సరీగా పెంచిన పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు, అసలు పాత అమౌంటే ఇచ్చారు కదా, పాత అమౌంటే మాకు క్రెడిట్ అయినాయి, మా దాంట్లో కంపల్సరీగా మాకు పాతవి కాకుండా కొత్తవి ఎప్పుడు ఇస్తారు చెప్పండి మేడం అని చెప్పేసి చాలామంది, చెప్పండి సిస్టర్ అని కూడా చాలామంది మెసేజ్లు అయితే చేశారు. కొత్త పెన్షన్స్ పెంచినవన్నీ కూడా ప్రతి ఒక్కరికి నేను ఇంతకుముందు చాలా వీడియోలు అయితే చెప్పానండి. అంటే ఒకవేళ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నట్టున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదేమో. అంటే నేను లాస్ట్ వీడియోలో చాలా వీడియోలో పెట్టానండి, పెన్షన్స్ అన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది డీటెయిల్డ్గా నేను చెప్పాను. కానీ మనకి ఆల్మోస్ట్ ఏ వీడియో పెట్టినా 100కి 50% కామెంట్స్ అయితే మాత్రం కంపల్సరీగా పెన్షన్స్ అమౌంట్ గురించి అడుగుతున్నారండి. ఆ పెంచిన అమౌంట్ మాత్రం కంపల్సరీగా జూన్ నెల తర్వాతనే అండి. ఎలక్షన్ కోడ్ ప్రజెంట్ మనకు ఉంది కాబట్టి హైదరాబాద్ అంతా ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత కంపల్సరీగా ఎంక్వైరీ అయితే చేస్తారు. ఎందుకంటే అనర్హులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పెన్షన్స్ పాతవారికి కావచ్చు, కొత్త వారికి కావచ్చు అండి, కంపల్సరీగా జూన్ నెల తర్వాతనే ఇస్తారు. అప్పటి వరకు కూడా పాతవారికి అందరికీ కూడా పాత పెన్షన్సే ఇస్తారండి. ఎలక్షన్ కోడ్ తీసేంత వరకు కూడా, ఎంక్వైరీ స్టార్ట్ చేసేంత వరకు కూడా కంపల్సరీగా పాత పెన్షన్సే. నిన్న లేటెస్ట్గా కూడా రాజీవ్ గాంధీ గారు కూడా మహిళలకైతే ఒక కొత్త పథకాన్ని అయితే రిలీజ్ చేశారండి. ఏడాదికి 1,00,000 రూపాయల చొప్పున ఉచితంగా ఆడవారికి అందజేస్తాము. అప్లై చేసుకున్న అర్హుల ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 రూపాయలు అయితే ఉచితంగా ఇస్తారంటండి. అది మళ్ళీ మనం రిటర్న్ కట్టే అవసరం లేదు. మనకి మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇవ్వలేదు అని చాలామందికి డౌట్స్ అయితే రావచ్చు. ఈ 1,00,000 రూపాయలు మాత్రం ఇస్తారా లేదా అని చెప్పి డౌట్స్ అయితే రావచ్చు. చూడాలండి మరి ఈ పథకాన్ని కూడా ఎలా అమలు చేస్తారు, ఎన్ని రోజుల్లో అమలు చేస్తారు అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. ఇక మనం అయితే కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. జూన్ వరకు కంపల్సరీగా ఏ పథకం మనకి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా మనకి ఎలక్షన్ కోడ్ ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత ఈ పథకాలన్నీ మళ్ళీ అమల్లోకి వస్తాయండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా అందరికీ ఆసరా పెన్షన్స్ మళ్ళీ మనకి నేను నిన్న చెప్పాను కదా, నిన్నటి వీడియోలో మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ 18th అంటే ఈ నెల 18వ తారీఖున అప్డేట్ అవుతాయండి. మళ్ళీ మనకి అకౌంట్లో వచ్చేది 22, 23 తారీఖులో కంపల్సరీ పడతాయని తెలిసింది. మనకి ఈ నెల ఆఖరు లోపల కంప్లీట్గా అన్ని జిల్లాలకైతే రిలీజ్ చేస్తారని అయితే తెలిసిందండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే, మన వీడియో మీకు జెన్యూన్ అనిపిస్తేనే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి.